అన్న నేను రాదా నాని దొరికినాక చెక్క కొబ్బరి కూడా తాపించిన ఒకటే తగ్గుతాను బాగా తగ్గుతాను కురుకులు అయినాయి అబ్బాయి అన్న కురుకులు అయినాయి అంటానా ఏమో ఏమో పొద్దులే కదా చూపెట్టాను ఉండకుండా ఉండాలంటే తనని ఇక్కడ ఉండకుండా చెయ్యాలి మమ్మీ. తెలుసు బేబీ, ఇలాంటి పరిస్థితి ఏమైనా ఎదురైతే ఏం చేయాలా అని ముందే ప్లాన్ చేసి పెట్టాను. ఏంటది మమ్మీ? మత్తు. అంటే ఇప్పుడు ఆ కర్చీఫ్లో మత్తు మందు వేసి పల్లవి మూతి దగ్గర పెట్టి స్పృహ తప్పేలా చేసి తీసుకెళ్తారు. ఏం పిల్లలమ్మా మీరు? ఎప్పుడు తీసులాగా మాట్లాడుతున్నా? ఇప్పుడు ట్రెండ్ మారింది. హలో అమ్మా, నాన్నకి ఎలా ఉందమ్మా? అవునా? పల్లవి ఒక్కతే ఉంది బేబీ. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం కదా. రావాల్సిందమ్మా ఏం చెప్తాను 2 రోజులు రాదు అంటే మాకంటే మొగలతో కుంపడానికి ఒక 5 వేలు ఒక 5 ప్రకాష్ బాబు ఎండలో నుంచి ఎందుకు ఫోన్ మాట్లాడడం? కారులో నీళ్ళలో కూర్చొని మాట్లాడచ్చు కదా. ఏంటో ఈ మనిషి. చెప్పు, వస్తావా రావా? ఓకే, నువ్వేమీ చెప్పట్లేదు కదా. నేనే మీ నాన్నకి అంతా చెప్పేసి ఆ పెళ్లి మన పని తీసుకొని వస్తాను. నేను చెప్పిన లొకేషన్కి వస్తావా? లక్ష్మి లాస్ట్ టైం కొట్టినట్టు కనపడగానే మీద ఏం చేస్తానో నీకు తెలుసు కదా. లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చి. అడిగేది నేను ఎవరితో మాట్లాడుతున్నా? కాదు, నీడ పట్టిన
కూర్చొని మాట్లాడాలి. మళ్ళీతో నాకు ఉండదు. రోజు శివరాత్రి బొచ్చడు మంది ఉంటారు. శివరాత్రి అని ఉండదు, తెల్లారి మర్నాడు ఉండదు, మన తగ్గిపోతాం. శివరాత్రి నాకు అర్థం ఉంటుంది కదా, అంటే కొంచెం కొత్త పిల్ల పట్టానికి కొత్త మామ అందుకని ఓ అంటే పెళ్లి రెండో తారీఖు పెట్టాలి. ఆదివారం అవుతాను. అప్పుడు ఫోన్ మాట్లాడుకోవడం మంచిది కాదు. అంటే తన నిర్ణయం తీసుకుంటుందని ఫోన్లో టచ్లో ఉన్నాను. ఏముంది అమ్మాయి? ఓకే అండి అంకుల్. అయితే ఇంకేముంది, ఈ పెళ్లి చూపులు తగ్గి నామమాత్రమే. కొంచెం దగ్గరే కన్ఫర్మ్. దగ్గరేసి అంతా మీ దయ మీ ఆశీర్వాదం అంకుల్. ఇందులో నాదేముంది? చిక్కులు మీ పోతే మంచితనానికి ఏ అమ్మాయి ఎన్నాళ్ళు పెళ్లి వేరు అంత పెట్టుకుంటుంది. ఫస్ట్ ఎన్నాళ్ళు అదేనమ్మా ఎమ్మడకు మనం వెళ్ళాలి పదండి. ఇప్పుడు అక్కడే వరాలి ఏం కాదు అంటే ఏమైందండి. ఇప్పుడు అన్న రోజే నైట్ వచ్చేసి ఆదివారం మొత్తం చదువుకొని ఆదివారం లేకుంటే ఆదివారం నైటు శనివారం నైటు కూరది బాగుంది. ఆదివారం నాడు చేసుకొని ఆదివారం నాడు కావాలి. ఆదివారం పోయి ఆదివారం అవుతారా నాలుగు శనివారం నైట్ పోవాలి. బయలుదేరదాం అంకుల్. గంట ఉండగా బయలుదేరిపోతే రాత్రి పడుకుని పొద్దుగానే ముగ్గురు చేసుకొని మన సాయంత్రం మొత్తం ఉంటారు కాబట్టి అదే పెద్దబాబు ఇట్లా నువ్వు అడుగు కలమని అడుగు అమ్మని అడుగు కానీ తెలుస్తుంది నాకు అన్ని తెలుస్తుంది నువ్వు అడగచ్చు బాగా అంటే నాకు చెప్పేది రాదు నీకంటే బాగా చెప్పుకోవచ్చు అంటే మంచిగా ఉంటుంది నీకు బాగా ఎప్పుడు చెప్తాను అంటే ఎప్పుడు వాళ్ళని తినవు కదా అంటే వాళ్ళకి మీరు వదిలిపోతారు వాళ్ళ డబ్బులు మంచుకుని వేయబట్టారు రాకుండా సరే కాగితాలు ఉంటుంది కదా అదే బాగుంటుంది అనుకుంటే దిగాలంటే నాకు దిగాలి అది కొంచెం కాకుండా వాళ్ళ పాత్ర తాయపత్రులు పండుకుంటారు తాయ పండుకుంటారు వాళ్ళకు పాత్రలు వినే ఉన్నాయి కానీ ఇక పండుకుంటారు నాకు బాగా పండుకుంటారు